రిక్షా కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఈ యూనిఫామ్ పంపిణీ చేయాలన్న ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదే మరీ విధంగా మరొక విషయం ఏంటంటే ఇవాళ రిక్షా కార్మికులు మరి వాళ్ళ తాలూకా రక్తాన్ని ఇంధనంగా చేసుకొని ఇవాళ వాళ్ళు చాలా ఈత బాధలు పడతారు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడాను అన్ని మోటార్ వెహికల్స్ మీద వాటి మీద నడుస్తుంటే వాళ్ళు ఇప్పుడు కూడా బరువులు మోసుకుంటూ రిక్షాలు లాక్కుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి తప్పనిసరిగా నా ఉద్దేశం ప్రకారంగా ప్రభుత్వం పక్కాగా వాళ్ళకి ఏంటంటే మోటార్ వాహనాలు ఇచ్చి ఉచితంగా మోటార్ వాహనాలు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా వాళ్ళ వయసు 60 సంవత్సరాలు అక్కర్లేదు, 60 సంవత్సరాలు అయితే కానీ ఓల్డేజ్ అవసరం లేదు. వాళ్ళకి 40 అయ్యేసరికి జవసత్వాలన్నీ కూడిపోతున్నాయి. కాబట్టి వాళ్ళకి కనీసం 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని నేనైతే మనవి చేస్తూ అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే ముఖ్యంగా మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి కూడా తెలియజేస్తూ మరి వాళ్ళ పట్ల సానుకూల స్పందన ఉండి మరి వంశీకృష్ణ గారు కూడా వాళ్ళ కోసం ప్రయత్నం చేసి వాళ్ళకి 50 సంవత్సరాలుగా పెన్షన్ వచ్చేటట్టు చేసి అలాగే మోటార్ వెహికల్స్ ఇస్తే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి 40-50 సంవత్సరాలు వచ్చేసరికి వృద్ధాప్యం వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళ పట్ల ప్రభుత్వం పెద్ద మనసుతో వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ వచ్చే ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే చాలామందికి వాళ్ళకి పక్కా గృహాలు లేవు, వాళ్ళకి పిల్లలు కూడా చదువుకునే సరైన అవకాశాలు లేవు. కాబట్టి వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేయడం దీనికి ఈ కార్యక్రమానికి మరి సిపిఐ బుద్ధి గారు కానీ మిగతా మరి మత్సరాజు గారు కానీ అప్పారావు గారు అందరూ రావడం, సోదరు కందుల రాజశేఖర్ గారు మిగతా అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో రిక్షా కార్మికులు అందరూ కూడా యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళంతా కూడా ఒకరోజు రిక్షా కార్మికులు, ఒకరోజు ఆటో కార్మికులు, పేద మహిళలు అలాగే నిత్యం ఏదో కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ జీవన కార్యక్రమం ఆ ఫ్యామిలీకి ఉండాలని భవిష్యత్తులో ఇంకా ఇలాంటి కార్యక్రమం చేసే దేవుడు మా అధ్యక్షులు పాల్గొని ఆదేశించాలని మనం కోరుకుంటున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్లో పేరెంట్స్ ఉపాధ్యాయుల నామినేషన్లో స్కూల్స్లో కూడా కమిటీ మీటింగ్లు పెట్టడం జరిగింది. మరి అక్కడ కూడా ఇంట్లో వాళ్ళకు మా నాగరాజు గారి కార్యక్రమం ఎప్పుడు చేస్తూ ఉంటారు. మరుగు ఆశించారు ఆయన మీ అందరూ ఆశిస్తున్నారా దేవుడు కోరుకుంటాం. ఇంకా భవిష్యత్తులో ఈ వార్తలు ఉన్న ప్రతి కార్యక్రమం కూడా హౌసింగ్ ఒకటి ఉంది, అలాగే రూట్స్ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి దీని ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. చాలా ఈరోజు ముగ్గురు ఆడపిల్లకి పట్టు కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తు ఇంకా ఎక్కువ ఇలా విధంగా ఆశించే వాళ్ళు మనం